హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కమెంట్లో అయితే చెప్పండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో టైటిల్ చూసి ఒక బ్యాడ్ న్యూస్ అని పెట్టిన తర్వాత మళ్ళీ నేను చాలా బాగున్నాను అని అంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అని కూడా చెప్తాను. అంతకంటే ముందు ఇదైతే వచ్చేసి నా మార్నింగ్ రొటీను. ఇంకా నేను చెప్పాలి అంటే నైటీ వేసుకొని వీడియో తీశాను కదా, సో దాని గురించి అయితే చెప్తాను. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నేను యాక్చువల్గా తీయాలి అనుకోలేదు, కాకపోతే నా దగ్గర వీడియోస్ ఏమి లేవు అప్ టు డేట్ వరకు, అందుకే ఇంకా ఆ రోజు తీశాను. సో మార్నింగ్ కాబట్టి కొంచెం నాకు హెక్టిక్ ఉంటుంది, అందుకే ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకొని చెయ్యాలి అని నేను అంత ఆలోచన ఏం పెట్టుకోలేదు, డైరెక్ట్గా తీసేసాను. సో ఎవరైతే బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నా మార్నింగ్ రొటీన్ అని చెప్పా కదా, సో ఇదంతా అయితే ఫస్ట్ నైటే అన్నీ క్లీన్ చేసుకున్నా కానీ సదడలేదు. నైట్ కూడా కొంచెం లేట్ అయింది, అర్జున్ పండుకునేసరికి 11 అయిపోయింది. అందుకని మార్నింగ్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. నైటే మొత్తం క్లీన్ చేసేసుకుంటా, స్టవ్తో సహా, సింక్తో సహా. కాకపోతే సదరడం మాత్రం మార్నింగ్ సదురుతున్నాను. అండ్ యాజ్ యూజువల్గా రైస్, ఎగ్స్, కర్రీ, టిఫిన్ ఇవైతే రెగ్యులర్గా. నేను ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు లే ఆఫ్స్, ఇప్పుడు మనకి ఐటీ సెక్టర్లో లే ఆఫ్స్ ఉన్నాయి, కాస్ట్ కట్టింగ్ ఉన్నాయని చాలా వింటూ ఉన్నాం కదా. సో ర్యాండమ్గా అవే వీడియోస్ పాపప్ అవుతూ ఉన్నాయి, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. అరే మరి ఎలా అని అనుకుంటుండే, సడన్గా జాబ్ నుంచి తీసేస్తే ఎలా సర్వైవ్ అవుతారు మనుషులు అని అన్నీ అనుకుంటూ ఉండేదాన్ని ఆ వీడియో చూసినప్పుడు. కాకపోతే అది మన వరకు వస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఈ మధ్య అర్థమైంది. న్యూస్ చూస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ గురించి నేను అశ్విన్ మాట్లాడుకుంటూ ఉంటుండే. అంటే ఏ టైప్, ఇప్పుడు మేనేజర్ స్టేజ్లో ఉన్న వాళ్ళని తీస్తారా ఏంటి, ఎవరిని తీస్తారు, హై శాలరీ ఉన్న వాళ్ళని తీస్తారా, తీసిన తర్వాత వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు, అంటే మళ్ళీ ఆ టైప్ ఉన్న వాళ్ళకి వేరే దగ్గర జాబ్స్ రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటుండే. అండ్ ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది కదా, ఎలా, దానివల్ల కాస్ట్ కట్టింగ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. సో ఇక సడన్గా ఒక ఫైన్ డే, ఒక లంచ్ టైంలో అశ్విన్ కాల్ చేసి నా జాబ్ పోయింది అని చెప్పాడు. దట్ ఈస్ ద బ్యాడ్ న్యూస్. అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని న్యూస్ అది. ఎందుకంటే ఆ కంపెనీలో తనకి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 8 years ఆఫ్ గుడ్ రిలేషన్షిప్ ఉంది. సో సడన్గా కాల్ చేసి అలా చెప్పేసరికి అసలు నాకు ఏం చెయ్యాలి అని కూడా అర్థం కాలేదు, ఏం చేయాలని కూడా తోచలేదు, ఏం మాట్లాడాలని కూడా అనిపించలేదు. ఆ న్యూస్ అలా ఉందన్నట్టు సడన్గా చెప్పేసరికి ఏంటి ఇలా అయిపోయింది అని అడిగాను. సో తను సేమ్ రీజన్ చెప్పాడు, ఏముంది లే ఆఫ్, కట్ ఆఫ్ అనేసి. మన వరకు వస్తే కానీ అర్థం కాదు అంటారు కదా, సో అలా ఉండే సిచ్యువేషను. మళ్ళీ బ్యాక్ టు రొటీన్. మా ఇంట్లో ఎన్నిసార్లు బొమ్మలు చదిరినా గంటకి బొమ్మలు వేస్తూనే ఉంటాడు అర్జున్. అయితే చదిరి మన నడుం పోవాలే కానీ వాడు మాత్రం చెప్పిన మాట అస్సలు వినడు. మనం ఎన్నిసార్లు అయితే ఎత్తుతామో వాడు అన్నిసార్లకి డబుల్ టైమ్స్ పడేస్తాడు. నేనైతే ఒక్కొక్కసారి ఎత్తకుండా అక్కడే పెట్టేస్తాను, అవి అక్కడే ఉంటాయి, అక్కడే ఆడతాడు, అక్కడే ఉంటాయి, మళ్ళీ అక్కడే ఆడతాడు. అందుకని ఒక్కొక్కసారి వదిలేస్తాను. ఇల్లు ఊడ్చే టైంలో మాత్రం ఖచ్చితంగా తీసి అన్ని పైన ఎత్తి పెట్టేస్తాను. మళ్ళీ ఇల్లు ఊడ్చానా అయిపోయిందో ఒక 5 seconds కూడా గ్యాప్ ఉండదు, మళ్ళీ అన్నీ కింద ఉండాలి. సో ఆ పని అయితే అయిపోజేసుకొని మళ్ళీ ఇక్కడైతే వాడు లేచాడు కాబట్టి, వాడు లేచాక నేను బెడ్ అంతా కూడా క్లీన్ చేస్తాను. అంతకుముందు క్లీన్ చేయను, అంతా ఒకటేసారి అయిపోతుంది పని అని చెప్పేసి. స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేశాను, బెండకాయ కర్రీ, అంటే కర్రీ కాదు ఫ్రై. ఫస్ట్ కర్రీ అనుకున్న, తర్వాత ఫ్రైకి షిఫ్ట్ అయ్యా. సో బెండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను, స్టవ్ మీద ఉంది. అండ్ నేను అది అయిపోయేలోగా ఇటు వచ్చి ఈ మిగతా పనులన్నీ కూడా సెట్ చేసుకుంటాను. ర్యాండమ్గా అన్ని పనులు ఒకటేసారి అయిపోతాయి నాకు తను వెళ్ళక ముందే, ఎందుకంటే తను వెళ్ళక ముందు చేసుకున్నాను అనుకోండి కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కడుంది? పైన ఏం చేస్తున్నది? డాన్స్ చేస్తుందా? బలి డాన్స్ చేస్తుందా నైలా?
ఎలా డాన్స్ చేస్తుంది? ఒక చేత్తోటే. మరి బలి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? కార్ని వెనుకకు జరుపు, కార్ని వెనుకకు జరుపు, జరుపు కార్ని. బ్యాట్కుందా? బ్యాట్కి లేదు. సరే సరేలే, నువ్వు వెళ్ళి అది జరుపుపో. మరి జరుపు, ఇటు జరుపది. ఏంటిది? చీమనా? మన ఇంట్లో అన్నీ ఉన్నాయి. మంచిగా చూసుకోవాలి మరి. అయితే ఇంట్లో బల్లి కనిపించింది, వాడు దాని గురించి చెప్తా ఉన్నాడు. అటు సైడ్ వెళ్ళింది అని. ఏం చేస్తుందిరా అంటే డ్యాన్స్ చేస్తుంది అని అన్నాడు. అండ్ ఆ కన్వర్జేషన్స్ అంతా అయిపోయిన తర్వాత వాడికైతే బ్రష్ ఇచ్చిన, వాడు అంత పర్ఫెక్ట్గా చెయ్యడు, కాకపోతే వాడికి అలవాటు అవుతుంది అని వాడికి ఇవ్వడము. తర్వాత మళ్ళీ నేనే కడిగిపిచ్చేస్తాను. ఇప్పుడు కంపెనీలో లే ఆఫ్స్ ఉన్నాయా? కాస్ట్ కట్టింగ్ లే ఆఫ్స్ దేని వల్ల తీశారు నిన్ను? నన్ను కాస్ట్ కట్టింగ్ వాళ్ళు తీసేశారట. కాస్ట్ కట్టింగ్ కంపెనీ వాళ్ళు శాలరీ ఇవ్వలేకపోతాం అంటారు. వాళ్ళకి బిజినెస్ ఉండట్లేంట. 3-4 మంత్స్ నుంచి కాస్ట్ కట్టింగ్లో లే ఆఫ్ చేశారు. అందరంటే అందరు కాదు, హైయర్ శాలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేశారు. నేను కాకుండా ఇంకొక 3-4 ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు. నేను అంతకుమించి నాకు తెలియదు. మరి అంతే, ఎంత సీక్రెట్ పెడతారు కదా కంపెనీలో అన్ని, ఇంకా బయట కాదు. నాకు నా ఫ్రెండ్ సర్కిల్ తెలిసిన వాళ్ళు ఇంకో 3 ఉన్నారు అంతే. మరి నెక్స్ట్ ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ ఇంకో జాబ్ సెర్చ్ చేయాలి. యాక్చువల్లీ మనకు చాలా తక్కువ టైం ఉంది. వాళ్ళు కనీసం మనకు 2 months టైం అన్న ఇచ్చి చెప్పుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు చెప్పింది మనకి నిన్న 31st లాస్ట్ అంట. 31st అంటే మనకి ఎంత టైం ఉంది? హార్డ్లీ 2 weeks. 2 weeksలో కష్టం రావడం, కానీ చూడాలి వేరే ఏదని. ఓకే, ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేస్తున్నావా? ప్లాన్స్ అంటే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయి. ఇది ప్లాన్ ఏ కింద పెట్టుకున్నా. ప్లాన్ బి వచ్చేసరికి ఒకవేళ ఏది కుదరకపోతే ఫ్రీలాన్సింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. దాంతోపాటు ఇంకా కొంచెం వేరే కూడా కెరియర్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి. ఫ్రీలాన్సింగ్ బెటరే, కాకపోతే ప్రాజెక్ట్స్ రావడము అంత ఈజీ కాదు. ప్రాజెక్ట్స్ వస్తే చేయవచ్చు, మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రీలాన్సింగ్లో, ఫుల్ టైం పేమెంట్ కానీ. చూడాలి, వాట్ ఎవర్ సక్సెస్. వృత్తికి ఏముంది కానీ ఏది దొరికితే ఇంకా అదే. ఇప్పుడు ఆ కంపెనీ పనిచేసి 8 సంవత్సరాలు అయింది, 8 years. టోటల్ ఎక్స్పీరియన్స్ 12 years ఉంది. 12 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి బయట ఉన్న ప్యాకేజ్కి అంత ఈజీగా జాబ్ దొరకడం కష్టం. వేరే తక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, తక్కువ ప్యాకేజ్ వాళ్ళకి దొరుకుతాయి, కానీ హై ప్యాకేజ్ వాళ్ళకి కష్టం. సో మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే అలా ఉంది. మిగతా టైమ్స్లలో అయితే మనకి 2 months నోటీస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి హంగామా లేకుండా కొంచెం ప్లాన్ చేసుకుని ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది వేరే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కాబట్టి మనకి ఓన్లీ ఈ మంత్ మాత్రమే టైం ఉంది. సో ఈ టైంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, రెజ్యూమే అప్డేట్ చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి కదా. సో మనం అనుకున్న టైంకి అన్నీ కూడా సెట్ అవ్వవు. సో అదొక్కటే తను ఆలోచిస్తున్నాడు. అండ్ మనకి మళ్ళీ ఇదొక్కటే కాదు కదా, మన ఈఎంఐస్ ఉంటాయి, హౌస్ రెంట్ ఉంటుంది, ఇంట్లో గ్రాసరీస్ ఉంటాయి, అందులోనే చిన్న బాబు ఉన్నాడు. అండ్ మేమేమనుకున్నామంటే నెక్స్ట్ మంత్ నుంచి వాడికి స్కూల్ జాయినింగ్ చేపియాలి, ప్లే స్కూల్ అని అనుకున్నాము.
కాకపోతే ఇప్పుడు అది కొంచెం పోస్ట్పోన్ అయింది. అండ్ ఇంకా పెద్ద ఆలోచన ఉండే ఇల్లు కొనాలి అని, అది కూడా కొంచెం పోస్ట్పోన్ చేయాలి. మళ్ళీ జాబ్ వచ్చి కొంచెం శాలరీ అదంతా సెటిల్ అయిన తర్వాత ఈ 2 థింగ్స్ కూడా ఆలోచించాలి అని అనుకున్నాము. ఇప్పుడు తన పొజిషన్ చాలా మంచి పొజిషనే, కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్తే అంత శాలరీ ఇస్తారా, అంటే ఈ కంపెనీ ఆఫర్ చేసినంత శాలరీ కంటే కూడా ఇంకా హైక్లో ఉండాల్సి ఉంటుంది కదా. సో ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటే తను ఆలోచిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా బాబుని వేయాలి అనుకోలేదు, కాకపోతే వాడికి కూడా కొంచెం అలవాటు అవుతుంది. సో ప్లే స్కూలే కాబట్టి అంత హడావిడి ఏం లేకుండే మాకు. ఓకే, కొంచెం స్కిప్ చేద్దాము అనుకున్నాము. అండ్ తర్వాత వచ్చేసి మాకు ఎక్కువ ఎక్కడ అంటే సేవింగ్స్ మీద పడుతుంది. సో ఇప్పుడు కొంచెం సర్వైవ్ అయ్యాలంటే సేవింగ్స్లోంచి మనీ తీయాలి. అండ్ ఇదంతా తొందరగా రిజాల్వ్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్గా తనకి జాబ్ రావడం చాలా ఈజీ, కాకపోతే బయట సిచ్యువేషన్స్ కూడా అలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎస్, మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే ఇది ప్రస్తుతానికి. అండ్ మళ్ళీ అంత మంచిగా అయినప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే సేవింగ్స్ చేసి ఎంత మంచి పని చేసామా అనిపిస్తుంటుంది. సో దేనికైనా సేవింగ్ చేసుకున్నా కూడా అది మనకి యూజ్ అవుతుంది అంటే మనకు హ్యాపీయే కదా. కొంతమంది ఏమో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది స్టాక్స్లో, కొంతమంది ప్లేసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఏమో గోల్డ్ మీద. ఎటు తిరిగి అది మనకి యూజ్ అయితే అంతే చాలు. సో మనకి లేని సిచ్యువేషన్స్లో అవి హెల్ప్ అవుతాయి అంటే ఖచ్చితంగా మనం సేవింగ్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం 10 రూపాయలు సంపాదించినా కూడా అందులోంచి 1 రూపాయి 2 రూపాయలన్నా కనీసం సేవ్ చేయాలి. సో సేవింగ్స్ చేసుకునేలాగానే మన బడ్జెట్ కూడా ఉండాలి. ఇంత వస్తుంది కదా మనం ఇంత ఖర్చు పెట్టేద్దాము అని అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా టఫ్ అయిపోతుంది లైఫ్. అట్లా అని మనం వేరే వాళ్ళని డబ్బులు అడగలేము, లేకపోతే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం అలానే ఉండిపోలేము. సో నేను చెప్పాలనుకునేది అయితే అది. అండ్ ఈ రోజుటి వీడియో అయితే ఇంతే. అండ్ తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అండ్ నేను వచ్చేసి అర్జున్కి కూడా తినిపించేశాక నేను కూడా తిన్నాక ఇక కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫర్దర్గా వీడియో తీశాను, కాకపోతే మరీ పెద్దగా అయిపోతుందని ఇక్కడితోనే ఆపేస్తున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.